నాగర్ కర్నూలు జిల్లా జీనుకుంట గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ అనుచరులు తమపై భౌతిక దాడికి దిగారని బీఆర్ఎస్ మహిళా సర్పంచ్ రంగినేని పుష్పలత ఆరోపించారు. గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద మంజూరైన 50 లక్షల రోడ్డు పనుల ప్రారంభోత్సవమే ఈ వివాదానికి కారణమైంది. సర్పంచ్ కు కనీస సమాచారం ఇవ్వకుండా కేవలం ఒక వార్డ్ మెంబర్తో పనులు ప్రారంభించడంపై పుష్పలత అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ నాయకులు మహిళా వార్డ్ మెంబర్ ఆమెపై దాడి చేశారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో అడ్డు వచ్చిన సర్పంచ్ అనుచరులైన వార్డ్ మెంబర్ భర్తపై కూడా ఉద్దేశపూర్వకంగా దాడికి పాల్పడినట్లు స్థానికులు అంటున్నారు. సర్పంచ్కి సంబంధం లేకుండా ఈ ఊర్లో మేమే చేస్తాం, సర్పంచ్కి సంబంధం లేకుండా మేమే చేస్తాం అని ఎమ్మెల్యే అధికారంతో ఇట్లా కాంగ్రెస్ గుండాలందరికి వచ్చి ఏపిస్తుంటే సర్పంచ్ పోయి నిలదీయడంతో మేము పోయి అడిగితే మా మీద కాంగ్రెస్ గుండాలు నిరక్షరకంగా మమ్మల్ని దాడులు దిగదిగారు, ఇట్లా దెబ్బలతో తాకించారు. ఇట్లా అంగి దింపారు, నెత్తితో దెబ్బలు తాకినాయి. ఇంత అరాచకంగా కాంగ్రెస్ గుండాలు జింపులో ఇట్లా తయారయ్యారు. సర్పంచ్కి సంబంధం లేకుండా ఈ ఊర్లో మేమే చేస్తాం.